హృదయగానం సీరియల్ 4వ భాగం. రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. మృదుల క్లాస్కొచ్చింది. క్లాసులో అంతవరకు రణగొణధ్వనిగా ఉన్నటువంటి కలకలమంతా ఆమె క్లాసులో అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆగిపోయింది. మృదుల రాగానే అందరూ లేచి ఆమె కూర్చోగానే అతి నిశ్శబ్దంగా కూర్చున్నారు. మృదుల టేబుల్ దగ్గరకొచ్చింది. కుర్చీలో కూర్చోబోతుంటే టేబుల్ మీద నవనవలాడుతున్న అరవిరిసిన గులాబీ కనిపించింది. దాన్ని చేత్తో పట్టుకుని ఒక్క నిమిషం చూసి పక్కకు పెట్టింది. మృదుల హిస్టరీ బుక్ తెరిచి పాఠం చెప్పే ముందు క్లాసును కలియే చూసింది. ముందు వరుసలో రమేష్ ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. వెనక వరుసలో ఉన్న ఒక స్టూడెంట్ లేచి ఫిర్యాదు మొదలెట్టాడు. మేడం, మేమెప్పుడూ కూర్చునే చోటది వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు పాఠం వినరు, ఇక్కడ కూర్చోమని చెప్పండి. మృదుల రమేష్ వైపు చూసింది. అతను తలెత్తలేదు. అవతల వ్యక్తి తన మీద ఫిర్యాదు చేస్తుంటే తనని కాదన్నట్టుగా పట్టనట్టుగా కూర్చున్నాడు. విశ్వ లేచి జబర్దస్తిగా జవాబు చెప్పాడు. మేడం, ఇక్కడ ఎవరు ముందొస్తే వారిష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు. ఈ స్థలం నాది అనే రూల్ ఏమి లేదు అన్నాడు. మీరెప్పుడు వెనకే కూర్చుంటారుగా, అవతల కుర్రాడు కోపంగా అన్నాడు. ఇప్పుడు మీరు ముందు కూర్చోవాలనిపించింది, కూర్చుంటున్నాం అని సీను కల్పించుకుని నిర్లక్ష్యంగా అన్నాడు. మీరు పాఠం వినరు, మీ గ్యాంగ్ కావాల్సింది అల్లరే గదా. షటప్ అని విస్సు లేచి వెనక్కి తిరిగి పిడికిలు బిగించాడు. యూ షటప్ అని అవతల కుర్రాడు రాబోయాడు. సైలెన్స్. మృదుల డస్టర్తో టేబుల్ మీద చప్పుడు చేసింది. క్లాస్లో ఎక్కడ కూర్చున్నా పాఠం వినాలనే ఏకాగ్రత ఉంటే అదే వినిపిస్తుంది. మీరు పోట్లాడుకోకూడదు. మీరంతగా ఆ విషయం తేల్చుకోవాలనుకుంటే బయటికి వెళ్ళండి అని అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. ఆ కంఠంలో తీవ్రతకి అవతల కుర్రాడు తగ్గాడు. తలదించుకుని కూర్చున్నాడు. విశ్వ విజయ గర్వంగా చూసి కాలర్ సర్దుకుని కూర్చున్నాడు. మృదుల పాఠం చెప్పటం ప్రారంభించింది. మృదులకి పాఠం చెప్పేటప్పుడు కుర్చీలోంచి వచ్చి టేబుల్ అంచున ఆనుకొని నిలబడటం అలవాటు. ఇప్పుడు కూడా అలాగే చేసింది. ఈరోజు మీకు అలెగ్జాండర్ దండయాత్ర గురించి చెప్తాను అంటూ మొదలెట్టింది. అలెగ్జాండర్ మన దేశాన్ని 19 నెలలే పరిపాలించి అతని దండయాత్ర చేసి హిందూ దేశపు చరిత్రలో ఎంత ప్రాధాన్యం సంతరించుకుందో వివరించింది. అతని బాల్యం గురించి చెప్తూ అతని గురువైనటువంటి అరిస్టాటిల్, సెల్యూకస్ లాంటి వీరుల మీద అరిస్టాటిల్ నేర్పిన వేదాంతం అతని మనసుకు పట్టేది కాదు. అతని హృదయం ఎప్పుడూ సెల్యూకస్ లాంటి వీరుల మధ్యనే లగ్నమై ఉండేది. అతని తండ్రి ఫిలిప్ చనిపోయినప్పుడు అలెగ్జాండర్ సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతనికి సింహాసనం అధిష్ఠించిన అతి త్వరిత కాలంలోనే ఏసియా మైనర్, సిరియా, ఈజిప్ట్ మొదలైన దేశాలు గెలిచి ఆఫ్ఘనిస్తాన్ వరకు వచ్చాడు. అప్పటికే అతను పర్షియా రాజాదిరాజుగా బిరుదొచ్చింది. మృదుల అలెగ్జాండర్ గురించి చెప్పుకుంటూ పోతోంది. మృదుల పాఠం చెప్తుంటే పిల్లలందరూ చెవులు నెక్కబడుచుకున్నట్టుగా పాఠం వింటారు. అక్కడంతా నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి మృదు మధురమైనటువంటి కంఠం ఒకటి శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ గొంతులో స్త్రీ సహజమైన నాజూకుతనంతో పాటు భావస్ఫూర్తి కూడా ఉంటుంది. అందుకే పిల్లలందరూ మృదుల క్లాస్ అంటే చాలా ఇష్టం. తలనొప్పి తెప్పించే రాజాదిరాజుల చరిత్రల గురించి, వారు చేసిన యుద్ధాల గురించి అతి రమ్యమైన కథలా చెప్పేస్తుంది. మృదుల పుస్తకం తెరవదు, సంవత్సరాల కోసం తడబడదు, ఆ సంఘటనలు తప్పు చెప్పదు. మృదుల పాఠం చెప్తుంటే నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. వాతావరణం వాన వచ్చేటట్టుగా ఉండి ఉక్కపోస్తోంది. మృదుల నుదుటిన మెరుస్తున్న చెమటను చూడగానే రమేష్ గబాలను లేచెల్లి ఫ్యాన్ వేశాడు. అతను అంత హఠాత్తుగా లేవటం, గబగబా వెళ్ళటం చూసి మృదుల పాఠం చెప్పటం మాని ప్రశ్నార్థకంగా చూసింది. రమేష్ ఫ్యాన్ వేసి వచ్చి కూర్చుంటే థ్యాంక్ యూ అని మళ్లీ పాఠం చెప్పటంలో మునిగిపోయింది. మృదుల అలెగ్జాండర్ చరిత్ర చెప్పటం పూర్తి చేసి టైం చూసుకుంది. ఇంకా 10 నిమిషాల టైం ఉంది. మృదుల వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఏమైనా సందేహాలుంటే అడగండి అంది. ఇంతలో విస్సు టక్కున లేచాడు. మేడం, ఎప్పుడూ మగవాళ్లు రాజ్యం చేసిన చరిత్ర చెప్తారు మీరు, ఆడవాళ్ల సాహసాల గురించి చెప్పరే అని అన్నాడు. అతని కంఠంలో ఆ అడగటంలో ఆసక్తి కంటే కొంటెతనమే ఎక్కువగా కనిపిస్తోంది. మృదుల అతన్ని ఒక్క నిమిషం నిశితంగా చూసింది. ఆడవాళ్ల సాహస గాథలు ఎందుకు లేవు? ముందు ముందు మీకు పాఠాల్లో వస్తాయి. రజియా సుల్తానా ఉంది, రాణి సంయుక్త ఉంది, నూర్జహాన్ ఉంది. మేడం, రాణి సంయుక్త గురించి చెప్పండి అంది ఒక అమ్మాయి. వద్దొద్దు, సంయుక్త గురించి తెలుసు, రజియా సుల్తానా గురించి చెప్పండి అని ఇంకొక అతను అన్నాడు. ఆహా, రాణి సంయుక్తే కావాలి. నో, రజియా సుల్తానా. కాదు. ఓకే, రజియా సుల్తానా కావాలని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంది మృదుల. క్లాసులో 3 అంతుల పైగా చేతులు లేచాయి.
సరే, నేను టూకీగా చెప్తాను వినండి అని మృదుల రజియా సుల్తానా గురించి చెప్పసాగింది. 13వ శతాబ్దంలో స్లీవ్ డైనాసిటీని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడైనటువంటి ఇల్దమిష్ గొప్ప రాజు. అతని తెలివితేటలు, దూరదృష్టి కలవాడు. అతని తదనంతరం కొడుకులంతా అసమర్థులవటం వల్ల రాజ్యపాలనకి తన కూతురైన రజియాని తన వారసురాలిగా నియమించాడు. అది మంత్రులందరికీ కష్టం కలిగించింది. ఒక ఆడపిల్ల రాజ్యాధికారం చేపట్టడం వారు సహించలేకపోయారు. అందుకని కొడుకైన రుక్నుద్దీన్ షాని సింహాసనం ఎక్కించారు. కానీ రుక్నుద్దీన్ షా భోగలాలసుడు, వ్యసనపరుడు. అతని పరిపాలనా అధికారాన్ని తల్లికి అప్పజెప్పి తన సుఖాల్లో తాను ఓలలాడుతూ ఉండేవాడు. ఆ తల్లి చాలా అసమర్థురాలు. అంతేకాదు అమిత ఈర్ష్యాపరురాలు. రాజ్యపాలన అవకతవకలుగా మారింది. అందువల్ల దేశంలో దూరంగా అక్కడక్కడ తిరుగుబాట్లు మొదలయ్యాయి. వారి చేతుల్లో తల్లి, కొడుకు మరణించారు. తండ్రి ఇల్దమిష్ ఆదేశానుసారం రజియా సింహాసనం అధిష్ఠించింది. రజియా అనంతకాలంలోనే తండ్రి నమ్మకాన్ని అక్షరాల రుజువు చేస్తూ సమర్థవంతంగా రాజ్యపాలన సాగించింది. రజియా పరిపాలన విషయంలో తాను స్త్రీ అనే విషయం మరిచినట్టుగా మగవాడిగానే ధైర్య సాహసాలతో సంచరించేది. దేశంలో ఎక్కడైనా ఏదైనా కల్లోలం జరిగితే సరాసరి అక్కడికి వెళ్లేది. మగవాడి దుస్తులు ధరించి అందరి విమర్శలకు గురయ్యేది. ఎవరి విమర్శలను ఖాతరు చేసేది కాదు. తాను అనుకున్న విధంగా చేసేది. ధైర్యం, సాహసం ఆమె ఆభరణాలుగా ఉండేవి. రజియా ఎంత బాగా పరిపాలించినా ఆమె ఒక స్త్రీ అని, స్త్రీ పరిపాలనలో తాము ఉండటం అనేది చాలా అవమానమని లాహోర్, హంపి, బదేల్ ప్రభువులు నిరసనను వ్యక్తపరిచేవాళ్లు. అదే కాకుండా ఆమెను రాణిగారిగా సింహాసనం మీద అధిష్ఠింపజేసినప్పుడు వాళ్లను సంప్రదించలేదని, వాళ్ల అంగీకారం తీసుకోలేదని కూడా వాళ్లకు చాలా కినుకగా ఉండేది. ఈ అసంతృప్తిని మనసులో పెట్టుకుని ముల్దాన్, హంపి, లాహోర్ అధిపతులు తిరగబడ్డారు. కానీ రజియా తన చాతుర్యంతో వాళ్ళందరినీ మార్చివేసింది, మచ్చిక చేసుకుంది. రజియా సేవకుల్లో జమాలుద్దీన్ యాకూద్ అనే బానిస ఉండేవాడు. అతనికి ఆమె అంటే చాలా ఇష్టం ఉండేది. రజియా కూడా అతనంటే అభిమానం చూపించేది. యాకూద్కి రజియా దగ్గర చాలా చనువు ఉండేది. అతను ఎప్పుడూ రజియా గుర్రం ఎక్కేటప్పుడు తన చేతులతో ఎత్తి ఆమెను గుర్రం మీద కూర్చోబెట్టేవాడు. రజియాకి ఒక బానిసకి ఇంత చనువు ఇవ్వటం అందరికీ చిరాగ్గా, కష్టంగా ఉండేది. సామంతులకైతే యాకూతుని చూస్తే ఈర్షతో మనసులు బగ్గుమని మండేవి. వారిద్దరి గురించి రకరకాలుగా గుసగుసలాడేవారు. రజియా ఎదురుగా మాత్రం ఎవరు పన్నెత్తి మాట్లాడలేకపోయేవారు. ఇంతలో లాహూర్ గవర్నర్ తిరుగుబాటు చేశాడు. రజియా దానిని విజయవంతంగా అణిచివేసి తన ఆధిక్యతను రెట్టింపు చేసుకుంది. యాకూద్ ఆమెకు అన్ని విధాల అండగా నిలబడేవాడు. అందరికీ ఇది మరీ కంటగింపుగా అయ్యేది. తర్వాత కొద్ది రోజులకి బతందీ రాజు అయిన మౌలిక్ ఇఖ్తియారుద్దీన్ అల్దునియా తిరగబడి ఆమెను రాణిగా అంగీకరించనని తిరస్కరించాడు. రజియా యాకూద్ సహకారంతో అతనిపైకి దండెత్తింది. కానీ దోవలోనే అల్దునియా అభిమానులైన టర్కిష్ సిపాయిలు కొందరు యాకూద్ను చంపేసి రజియాను బంధించేశారు. రజియాను బందీగా తీసుకెళ్లి అల్దునియాకు అప్పజెప్పారు. ఇంతలో రజియా అన్నగారైన బహరాం ఢిల్లీకి రాజుగా ప్రకటించబడ్డాడు. రజియా అల్దూనియా దగ్గర బందీగా ఉండిపోయింది. తనకు స్వతంత్రం కావాలంటే ఒకే ఒక మార్గం మిగిలింది. అది అల్దూలియాను పెళ్లాడి బహరాం మీద దండ ఎత్తి మళ్లీ తన రాజ్యం తాను గెలుచుకోవటం. రజియా అల్దూలియాను పెళ్లాడింది. తర్వాత దంపతులిద్దరూ సైన్య సమేతంగా ఢిల్లీ బయలుదేరారు. కానీ రజియా బైతల్ చేరగానే అల్దూనియా సేవకులు వాళ్లను వదిలేసి వెళ్లిపోయారు. రజియా 1240వ సంవత్సరంలో అక్టోబర్ 13వ తేదీ నాడు అన్నగారైన బహరాం చేతిలో ఓడిపోయింది. వాళ్లు ఆ మర్నాడు రజియాను, భర్తను చంపేశారు. ఆ విధంగా 3.5 సంవత్సరాల కాలంలోనే రజియా సుల్తానా పరిపాలన ముగిసింది. ఆమె పరిపాలన చరిత్రలో అతి స్వల్పమైన దానికి ప్రాముఖ్యత ఉంది. ఒక స్త్రీ అందరికీ ఎదురు తిరిగి రాజ్యాధికారం చేతబట్టి ప్రజల మెప్పును సంపాదించేటట్టు పాలించటం అంటే మాటలు కాదు. అలాంటి ధైర్య సాహసాలు గల స్త్రీలలో రజియా సుల్తానా ఒకతే అని మృదుల చెప్పటం ముగిస్తూ ఉండగా ఇంతలో టంగుమని బెల్లు మోగింది. టైం అయింది అంటూ మృదుల లేచింది. వెళుతూ క్షణం ఆగి టేబుల్ మీద ఉన్న గులాబీ పువ్వును తీసుకుని పక్క పిన్ని తీసుకుని దానికి పెట్టి చెంప పక్కన అలంకరించుకుంటూ వెళ్ళిపోయింది. రమేష్ మంత్రముగ్ధుడైనట్టుగా కలలో ఉన్న వాళ్ళ అలాగే శూన్యంలో చూస్తూ కూర్చున్నాడు. విష్ణు వచ్చి రమేష్ కళ్ళ ముందు చేతులు ఆడించాడు. ఏ లోకంలో ఉన్నావు అన్నాడు. రమేష్ ఉలికిపాటుగా చూశాడు. క్లాసులో అందరూ వెళ్ళిపోయారు. రమేష్ లేస్తూ, పాపం రజియా సుల్తానా యాకూద్ను పెళ్లి చేసుకుని ఆ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అన్నాడు. విష్ణు చిరాగ్గా చూశాడు. ఇదిగో అసలు కాలేజీకి రానంటే నన్ను లాక్కొచ్చావు. ఆ హిస్టరీ కథలే మాట్లాడి నన్ను ఇంకా బోరు కొట్టకు. ఈ మృదుల లెక్చరరు ఈ ఊరు నుంచి ఎప్పుడు పోతుందో ఏమిటో అన్నాడు.
రమేష్ హఠాత్తుగా ఆగి విసు వైపు తిరిగి కోపంగా చూస్తూ, విసు అన్నాడు. అవునరా, ఆవిడ గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు మమ్మల్ని హిస్టరీ క్లాస్కి రమ్మని ప్రాణాలు తీస్తావు. ఏదో పరీక్షల ముందంటే పుస్తకాలు బట్టి పాస్ అవ్వచ్చు కానీ రోజు కాలేజీకి రావాలంటే ఎలా? పోని వచ్చిన వాళ్ళం వెనక వరుసలో ఎక్కడో కూర్చుంటామా? అలా అయితే కనీసం నిద్రైనా పోవచ్చు. కానీ ఆవిడ ఎదురుగా కూర్చోవాలని అంటావు. ఇంకా ఎక్కువ రోజులు నేను రాలేనురా. ఆ చరిత్రలు, ఆ యుద్ధాలు వినలేక నా ప్రాణాలు పోతున్నాయి. రాత్రి వేళ కలలో గుర్రాలు, సైనికులే అంటే నమ్ము. ఆ మహాతల్లికి ఆ సంవత్సరాలు ఎలా గుర్తుంటాయో ఏంటో కానీ. విషు అని అరిచాడు రమేష్. ఏమిట్రా? మృదుల లెక్చరర్ నువ్వేమనొద్దు. అవును. రమేష్ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ హఠాత్తుగా గిరిక్కున వెనక్కి తిరిగి క్లాస్ రూమ్ వైపు పరిగెట్టాడు. రమేష్ ఏమిటి, ఏమైంది? విషు, రంగా, సీను కూడా ఆదుర్దాగా పరుగులెత్తారు. రమేష్ టేబుల్ మీద కింద దేనికోసం వెతుకుతున్నాడు. ఏమిట్రా అన్నాడు సీను. గులాబ్ పువ్వు నేను ఇక్కడ పెట్టానే, అది ఏమైంది? కళ్ళలతో వెతుకుతూ అన్నాడు. అలా, అది మేడం తీసుకున్నారు కదరా అన్నాడు విసు. ఏమిటి, మేడం తీసుకున్నారా? సంభ్రమాశ్చర్యాలతో రమేష్ విసు వైపు తిరిగాడు. ఆనందాతిరేకంతో అతను రెండు చేతులు పట్టుకుంటూ నిజంగానా అన్నాడు. నిజంగా, నా మీద, నీ మీద, మన ఇద్దరి మీద ఒట్టు. తన తల మీద ఒక చెయ్యి, రమేష్ తల మీద ఇంకో చెయ్యి పెట్టాడు. తీసుకోవటమేనా, జడలో చెంప పక్కన పిండితో పెట్టుకుంటూ వెళ్ళింది కూడానా? నువ్వు ఎదురుగా ఉన్నావు కదా, చూడలేదా అన్నాడు రంగా. నేను చూడలేదు అన్నాడు రమేష్. వాడెక్కడ చూస్తాడులే, రజియా సుల్తానా గురించి కలలుగంటున్నాళ్లే అన్నాడు విషు. చల్ పోండిరా అన్నాడు రమేష్. అందరూ క్యాంటీన్ వైపు నడిచారు. స్టాఫ్ రూమ్ లోకి రాగానే రంగమణి ఎదురైంది. మృదుల జడలో ఎర్ర గులాబీ చూస్తూ, హాయ్, రోజా పువ్వు ఎక్కడిది అంది. హిస్టరీ క్లాస్లోకి వెళ్లేసరికి టేబుల్ మీద పెట్టుంది. ఎవరా ప్రియతమ ఆరాధకులు? ఆరాగా చూసింది. ఏమో నాకేం తెలుసు అని మృదుల నవ్వింది. నిన్ను మెప్పించాలని చూసేవాళ్ళు మీ క్లాస్లో బాగా ఉన్నట్టున్నారు. అటు చూడు, టేబుల్ మీద చూపించింది. అక్కడ అరదోరగా మగ్గినటువంటి జామకాయలున్నాయి. ఫ్యూన్ చెప్పాడు. ఎవరో పేరు చెప్పలేదట, మృదుల లెక్చరర్కి ఇవ్వమని చెప్పారట. ఎవరబ్బా అంది మృదుల వెళ్ళి జామకాయలు తీసుకుంటూ. మృదులకి ఇలా దోరగా తయారైన జామకాయలంటే బాగా ఇష్టం. రంగమణి కూడా ఒక కాయ తీసుకుంది. ఇంతలో అక్కడికి భ్రమరాంబ లెక్చరర్ వచ్చింది. ఆవిడికి మధ్య వయసు దాటింది. స్టూడెంట్స్ విషయం వస్తే, ఈ పిల్లలతో నాకు తల పండిపోయింది, నీ సంగతి నాకు బాగా తెలుసు అంటుంది. ఆవిడ పొట్టిగా చాలా లావుగా ఉంటుంది. దానికి తోడు పెద్ద ముడేసుకుంటుంది. దానివల్ల ఆవిడ ఇంకా లావు అన్నట్టు కనిపిస్తుంది. ఆవిడికి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇంటి నిండా ఎప్పుడు బంధువులు ఉంటారు. దానికి తోడు పూజలు ఎక్కువ. ఒక్కొక్కసారి కాలేజీకి ఇస్త్రీ లేని చీర, జాకెట్తో వచ్చేస్తుంది. మొహం పచ్చగా పసుపు రాసి స్నానం చేసినట్టుగా. అది పూర్తిగా పోకుండా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ చెప్పులు ఎప్పుడు తెగి ఏ పిన్నిస్ పెట్టో ఉంటాయి. ఆవిడ భర్త తహసీల్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరి జీతాలు బాగా వస్తాయి. కానీ పిల్లలు ఎక్కువ. బంధువుల రాకపోకలు అధికం కావటంతో ఎప్పుడు తీరుబడి ఉండదు, డబ్బు సరిపోదు. ఆవిడని చూడగానే రంగమణి, భ్రమరాంబ గారు జామకాయ తింటారా అని అంది. జామకాయ? ఆవిడ ఆశగా చూసింది. అంతలోనే తల తిప్పి, తిన్నాం, డాక్టర్ అపక్వ ఆహారం తినొద్దనన్నారు అన్నది. ఈ శరీరం నేను చెప్పినట్టు వింటం మానేసి చాలా రోజులైంది. తను చెప్పినట్టు నేను నడుచుకోవాల్సిందే. అయినా నేను చిన్నప్పుడు జామకాయలు ఎన్నో తిన్నాను. నేను చెంగున జామ చెట్టు మీద కొమ్మకి దూకేదాన్ని. ఇప్పుడు అంటే లావైపోయాను గాని. ఆవిడ ఏ ప్రసంగం వచ్చినా తన చిన్ననాటి సంగతులు చెప్తూ ఉంటుంది. నాకే క్లాస్ లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను మృదుల అందే రంగమణి. భ్రమరాంబ, వెళ్ళమ్మా వెళ్ళు, నీకే, ఇంటికెళ్ళి హాయిగా మంచం ఎక్కి పుస్తకం పుచ్చుకుంటావు. నీలాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్దామా ఇంటికని చూస్తారు. నాలాంటి వాళ్ళకేమో ఇంటికి వెళ్ళటం అంటే ప్రాణం మీదకి వస్తుంది. ఇంటికి వెళ్ళగానే పిల్లలు, చుట్టాలు, మామగారు, అదో గోల సంత అంది. ఏం చేస్తాం భ్రమరాంబ గారు, చేసుకున్న వారికి చేసుకున్నంత. మీరే చెప్పారుగా తెలివి తక్కువగా అంతమంది పిల్లల్ని కనేశానని. మా కాలంలో మీలాగా తెలివితేటలు లేవుగా రంగమణి. ఒట్టి పిచ్చి ముద్దులం. జీవితం ఎంజాయ్ చేయటం కూడా రాదు. అమ్మా నాన్నలు 18 సంవత్సరాలు రాకమునిపే పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాం. పెళ్లి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే బాలింత, లేకపోతే సూలింత. నాకు 8 మంది పిల్లలు. వాళ్ళని కంటం, పెంచటం, రోగాలు, రొస్టులు, వీటితోనే జీవితం తెల్లారిపోయింది. వాళ్ళు పెద్దయ్యారని తెరుపుందా? అది లేదు. మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ఆడపిల్లలకి కట్నాలు ఎలా కూడబెట్టాలి, మగపిల్లలకి చదువులు ఎలా చెప్పించాలి, బంధువుల ఇంట్లో పెళ్లిళ్ళైతే ఏ ఖర్చులు మాని రైలు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాలి. మా జీవితం నిండా రోజు ఇవే సమస్యలు. మా పెద్దదాని చదువు అయింది, ఉద్యోగం రాలేదు, పెళ్లి చేయలేదు. అప్పుడే చిన్నది, మూడోది దాని వెనకే తయారై కూర్చున్నారు. అబ్బబ్బా, ఇక చెప్పలేను. ఈ మనసుకి, ఈ శరీరానికి క్షణం విశ్రాంతి లేదనుకో. ఇక చచ్చిన తర్వాత నేనేమో చిర విశ్రాంతి. ఇప్పటి పిల్లలు ఎంత తెలివిగలవాళ్ళు. వాళ్ళకి సంసారాలు చేయటం అంటే రాజ్యం వెళ్ళినట్టే. పిల్లలు పుట్టాలి అంటే వాళ్ళిష్టం, చీరలు కావాలి అంటే వాళ్ళిష్టం. బంధువులకేం కర్మ, అసలు భర్తకే భయపడరు కదా. ఏమిటో తెలివితేటలు లేని మొద్దులం మేము అప్పుడు.
ఆవిడెప్పుడు ఏ కాస్త సందర్భం దొరికినా ఇలాగే మనసులో బాధంతా వెళ్ళబోసుకుంటుంది. రంగమణికి ఆ సొద వినాలంటే పరమ చిరాకు. మృదుల అలా కాదు, సానుభూతిగా వింటుంది. అందుకే ఆవిడకి మృదులంటే ఇష్టం. భ్రమరాంబ కూడా మృదులను రోజు పువ్వు గురించి అడిగింది. రోజా పువ్వు గురించి. ఆవిడకి పువ్వులంటే పిచ్చి. రోజు తలలో ఒక చిన్న పువ్వైనా ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరో ఇచ్చారు అంది. ఆహా! ఆవిడ తల ఊపింది. స్టూడెంట్స్ ఇచ్చారు అనేసరికి ఆవిడ కళ్ళల్లో ఈర్ష్య కదలాడింది. స్టూడెంట్స్ ఆవిడని సత్కరించే విధానం వేరుగా ఉంటుంది. ఆవిడ క్లాస్కి వెళ్ళేసరికి టేబుల్ మీద పొట్లాంలో బల్లినో కప్పనో పెట్టి ఆవిడ ఆసక్తిగా అది విప్పి దాన్ని చూడగానే కెవ్వుమంటే చూసి ఆనందిస్తారు. ఆవిడ గబగబా నడవలేదని తెలిసి ఆవిడ ఎగిరి గంతులేసేటట్టు ఏదో ఒకటి టేబుల్ కింద పెట్టి పాకెట్ పడేస్తారు. ఆవిడ శరీరం చాలా స్థూలకాయంగా ఉంటుంది. అందుకని ఆవిడ క్లాసులోకి వచ్చి కుర్చీలో కూర్చుంటుంటే వెనక బెంచిలో కర్ర ముక్కను తీసి టపటపా శబ్దం చేసి కుర్చీ విరిగిపోయిందో అని ఆవిడ గాబరాగా చూసేటట్టు చేసి గొల్లున్న అవుతారు. ఆవిడ సర్దుకుని తమాయించుకుని నేను నిజంగా విరిగిందని భయపడ్డాను అనుకున్నారా? మిమ్మల్ని నవ్వించడానికి అలా నటించాను అంటూ నవ్వులు అటగా తీసేస్తుంది. తన లావుని వాళ్ళు వెక్కిరించకుండా తన మీద వాళ్ళు జోకులేసి వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది. అందరూ నేను పాఠాలు బాగానే చెప్తానని ఒకటే పొగుడుతారు. ఆ పొగడ్తలకు సంతోషపడిపోయి బాగా తినేసి ఇలా లావెక్కువ అయిపోయాను అంటుంది. వానొచ్చేటట్టుంది అంటే రంగమణి త్వరగా వెళ్ళిపోయింది. మృదుల స్టాఫ్ రూమ్ లో కిటికీ దగ్గరికి వచ్చి ఆకాశం వైపు చూసింది. నల్లటి మేఘాలు అలెగ్జాండర్ సైనికుల్లా వేగంగా కదిలొస్తున్నాయి. మృదులకు వానంటే ఎంతో ఇష్టం. ఇక ఇళ్ల మీద చెట్ల మీద పడుతుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది. మృదుల ఆఖరి క్లాస్ తీసుకోవడానికి వెళ్ళింది. సాయంత్రం అయింది. కాలేజీ పూర్తయింది. బెల్లు కొట్టారు. హఠాత్తుగా వాన కుండపోతలాగా బాగా వచ్చేసింది. భ్రమరాంబ వెళ్ళిపోయింది. సరస్వతి రాలేదు. రంగమణి వెళ్ళిపోయింది. శారద లీవ్లో ఉంది. మృదుల ఒక్కతే మిగిలింది. స్టాఫ్ రూమ్ లో కొద్దిగా పుస్తకం తిరగేసుకుందామని కూర్చొని వాన తగ్గుతుందేమో అని లేచి చూసింది. వాన ఎక్కడ తగ్గే సూచనలు కనిపించలేదు. ఇంకా ఎక్కువైపోతోంది. చీకటి పడుతోంది. మృదుల ఆ వానలోనే బయలుదేరింది. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ బస్టాప్ దగ్గర చెట్ల కింద, షాపుల్లో అక్కడక్కడ గుంపులుగా నిలబడి వాన తగ్గడం కోసం వేచి చూస్తున్నారు. మృదుల కాలేజీ ప్రహరీ గోడ వెంబడి నడుస్తోంది. ఆ గోడ ఇనుప కమ్మీల మీదకి ఎగబ్రాకిన పూల తీగలు రోడ్డు మీద ఎక్కి ఉన్న చెట్లకు తగులుతున్నాయి. మృదుల వాటి కిందగా నడుస్తోంది. అక్కడ కాలేజ్ గేటు బయటనే రమేష్ కారు ఆగిపోయి ఉంది. విశ్వ దాని కింద దూరి బాగు చేస్తున్నాడు. కారులో ముందు సీట్లో రమేష్, పక్కన మంజుల, వెనక సీట్లో సీను, రంగా కూర్చొనున్నారు. కారులో టేప్ ఆన్ చేసి మ్యూజిక్ వింటూ తాళం వేస్తున్న రమేష్ కి దూరంగా కాలేజీ ప్రహరీ గోడకు పక్కగా నడిచి వెళ్తున్న మృదుల కనిపించింది. వానలో తడిసిపోతూ వెళ్తోంది. తాళం వేస్తున్న అతని చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. మృదుల రోడ్డు మీద ఉన్న గుంటలో కాలు వేసి తూలి పడబోయి తనను తాను నిలవరించుకుని మళ్లీ వెళ్తోంది. తడిసిపోతున్న మృదులను చూస్తుంటే అతని గుండెలు బాధతో పిండినట్టయింది. రమేష్ గబాలను కారిడోర్ తెచ్చుకుని వానలోకి దిగాడు. రమేష్, ఎందుకు దిగుతున్నావు? తడిసిపోతావు అంది మంజుల ఆదుర్దాగా. వెనక సీట్లోంచి సీను, రంగా కూడా రమేష్ అంత హఠాత్తుగా ఎందుకు దిగాడో అర్థం కాక విచిత్రంగా ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఇంతలో రమేష్ కారు పక్క నుంచి ఒక ముసలాయన గొడుగు వేసుకుని సంచి చేతిలో పెట్టుకుని నడిచి వెళ్తున్నాడు. ఆయన చేతిలో కూరగాయల సంచి ఉంది. రమేష్ ఆ గొడుగును చూశాడు. దూరంగా వానలో వెళుతున్న మృదులను చూశాడు. ఒక్క ఉదుటను వెళ్లి ముసలాయన చేతిలో గొడుగు లాక్కొని అది పట్టుకుని పరిగెత్తాడు. ముసలాయన ఒక్క నిమిషం ఈ అఘాయిత్యానికి నివ్వెరపోయాడు. వెంటనే అయ్యో అయ్యో నా గొడుగు అంటూ కేకలు పెట్టాడు. రమేష్ వెనక్కి తిరిగి, మాస్టారు భయపడకండి, మీ గొడుగుని నేనేం ఎత్తుకుపోవట్లా, కాసేపు పరువు తీసుకుంటున్నాను, నేనొచ్చే వరకు నా కారులో కూర్చోండి అనేసి పరిగెత్తాను. ముసలాయన నోట బాటరానట్టు నిశ్చేష్టుడై చూస్తూ నిలబడిపోయాడు. రమేష్ రోడ్డుకు అడ్డంగా పరిగెత్తి రివ్వును తీసుకొచ్చిన కారు తగలబోయి తప్పించుకుని తూలి పట్టానికి సిద్ధమయ్యి నిలవరించుకుని రోడ్డుకు అవతల వైపు తలదించుకుని నడిచి వెళ్తున్న మృదుల దగ్గరికి వచ్చి, మేడం మీరు తడిసిపోతున్నారు అంటూ గొడుగు పట్టాడు. మృదుల తిరిగి చూసింది. రమేష్ నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో ఆనందం కనిపిస్తోంది. వద్దు రమేష్, పర్వాలేదు అంది మృదుల. గొడుగు లేకపోతే మీరు తడిచిపోతారు. తడిస్తే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. వస్తే ఏమవుతుంది? మందు వేసుకుంటాను. మీకు జ్వరం వస్తే మాకు పాఠాలు ఎవరు చెప్తారు? పాఠాల మీద నీకు అంత శ్రద్ధ అని నవ్వుతూ అంది. ఇద్దరు నవ్వసాగారు. వీధిలో బస్టాండ్ దగ్గర, షాపుల దగ్గర నిలబడిన జనమంతా వీరిద్దరినే గమనిస్తున్నారు. మృతులతో నవ్వుతూ మాట్లాడుతూ వెళ్తున్న రమేష్ను చూడగానే మంజుల కళ్లల్లో ఆగ్రహం బుసలు కొట్టింది. ఈర్షతో మొహం చికాగ్గా అయింది. సీను మాస్టర్ని చూస్తూ, రండి మాస్టారు, కారులో కూర్చోండి, వానొచ్చే వరకు మీకు తప్పదు అన్నాడు. ఒట్టి అసాధ్యపు కుర్రాళ్ళ ఉన్నాడే. ఆయన సణిగినా కూడా కారులో కూర్చోమనేసరికి ముఖం విప్పారింది. మృదుల, రమేష్ కాలేజీ గోడ దాటి ఇంటి ప్రహరీ గోడ పక్కన వెళ్తున్నారు. నీ కారేమైంది అని అడిగింది మృదుల. చెడిపోయింది. సన్యాసి కారు సమయానికి ట్రబుల్ ఇస్తుంది. ఎప్పుడు అలాగే ఏడిపించుకు తింటూ ఉంటుంది. ఒట్టి ట్రబుల్ మ్యాటర్ అనుకో. పర్వాలేదు రమేష్, నేను వెళ్తాను అంది మళ్ళీ.
నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి గాని వెళ్ళను అని మొండిగా అన్నాడు. అతను మృదులకు గొడుగు పట్టుకుని తను తడుస్తున్నాడు. నువ్వు కూడా గొడుగులోకి రా అంది మృదుల. పర్వాలేదులేండి. అలా అనకో. మృదుల అతని చేతిలో గొడుగు తను తీసుకోబోయింది. రమేష్ ఇవ్వలేదు. ఆమె ఆజ్ఞానుసారం తను కూడా గొడుగు కిందే నడవసాగాడు. ఇద్దరు దాదాపు ఒకే ఎత్తు. దగ్గరగా వస్తే రమేష్ కాస్త పొడుగున్నాడు. మీరు చెప్పిన రజియా సుల్తానా కథ నాకు చాలా నచ్చింది మేడం అన్నాడు. అలాగా? ఆమె పాపం యాకుత్తుని చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అన్నాడు. మృదుల నవ్వింది. అప్పుడు రజియా సుల్తానా కథ మనం హిస్టరీలో చదువుకునే వాళ్ళం కాదేమో అంది. చదువుకోకపోతే ఏమవుతుందిలేండి అన్నాడు. తను చదవకపోయినా పర్వాలేదు, వారికి జరిగిన అన్యాయం మాత్రం ఎక్కువగా అన్నట్టుంది అతని కంఠం. ఇద్దరు నడుస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి మేడం పిలిచాడు. అంది మృదుల. అసలు ఆ రజియా సుల్తానాకి యాకుద్ పరిచయం కాకుండా ఉంటే ఆవిడికి ఈ బాధలుండేవి కావు గదా. హాయిగా రాజ్యం చేసి చాలా కాలం బ్రతికుండేదేమో. అతని కంఠం చాలా బాధామయంగా ఉంది. దూరంగా వానకి తడిసి భారంగా ఉన్నట్టున్న చెట్లను చూస్తున్న మృదుల అది మానేసి రమేష్ వైపు తల తిప్పింది. అతని కళ్ళల్లో బాధకి విచిత్రులైంది. రమేష్ క్లాస్ అయిన తర్వాత కూడా ఆ పాఠం గురించి ఆలోచిస్తున్నాడంటే అతనికి మనసు మీద రజియా యాకుద్దుల కథ అంత బలంగా ముద్ర వేసి ఉండాలి. మృదులకు ఆ క్షణంలో ఆరోగ్యంగా ఎర్రటి పెదవులతో నిండైన బుగ్గలతో అప్పుడే బాగా వస్తున్న చిరుగడ్డంతో వానకు తడిసి నుదురు మీదకొస్తున్న జుట్టుతో పసితనం పాలుగారే వయసులో ఉన్న రమేష్ చూస్తుంటే తన చిన్నతనం గుర్తొచ్చింది. ఆ వయసే అలాంటిదేమో. ఏదైనా విషాద గాథ వింటే మనసు ద్రవిస్తుంది. చిన్నప్పుడు తను దేవదాసు నవల చదివింది. దిండులో ముఖం దాచుకుని ఏడ్చిన సంఘటన గుర్తొచ్చింది. దూరంగా తడిసి భారంగా వంగిన తంగేడు పూల కొమ్మలాగే రమేష్ కూడా ఉన్నాడనిపించింది. బాధ్యత లేకుండా బాధలు ఆశాభంగాలు లేని ఈ వయసులో మనసు ప్రతి చిన్నదానికి స్పందించడం సహజమే. చెప్పండి మేడం, నేను అన్నమాట మీరు ఒప్పుకుంటారా లేదా అన్నాడు రమేష్. అతనికి మృదుల కూడా తన అభిప్రాయంతో ఏకీభవిస్తే బావుండు అనిపించింది. రమేష్, మనమేం చెప్పగలం? ఒక్కొక్కసారి జీవితాల్లో ఒక్కొక్కరు ప్రవేశించిన వేళ విశేషం అలా ఉంటుందేమో. కొంతమంది రాకతో మంచి జరుగుతుంది, కొంతమంది రాక విషాదం కలిగిస్తుంది. అవును మేడం అన్నాడు అతను. అతనికి మృదుల చెప్పింది నిజమే అనిపించింది. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. రంగమణి వరండాలో నిలబడి చూస్తోంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాన కాస్త తగ్గింది. సన్నని చినుకులుగా మాత్రమే రాలుతోంది. గేటు తీసుకుని లోపల వరకు వచ్చిన తర్వాత వరండా మెట్ల దగ్గర ఆగిన రమేష్, నేను వెళ్తాను మేడం అన్నాడు. లోపలికి రా, కాఫీ తాగిల్దు గాని అంది మృదుల. వద్దండి, వెళ్ళిపోతాను, నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు మొహమాటంగా. సరే, ఇంకోసారి ఎప్పుడైనా తప్పకుండా వచ్చి కాఫీ తాగి వెళ్ళాలి అంది. అలాగే అన్నట్టు చప్పున తల తిప్పాడు. అతని మొహంలో ఆహ్వానం వినగానే ఆనందం మెరిసిపోయింది. సరే, థ్యాంక్ యూ అంది మృదుల. వరండా పై మెట్లెక్కిన మృదుల నిలబడింది. కింద రమేష్ గొడుగు వేసుకుని దాని పిడి తిప్పుతూ నిలబడున్నాడు. అతని క్షణంసేపు మృదుల ముఖాన్ని చెంపపక్క నుంచి వాడిపోయి తొంగి చూస్తున్న ఎర్ర గులాబీని తదేకంగా చూశాడు. అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పాడు. నువ్వా? ఎందుకు? మీరు మీరు చెంప పక్కన ఉన్న గులాబీ వేలుతో చూపిస్తూ అది పెట్టుకున్నందుకు. ఆ మాటలు గబగబా తరుముకొస్తున్నట్టుగా వేగంగా అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి తుర్రున పారిపోయాడు. మృదుల క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. దూరంగా వాన చినుకుల మధ్య నుంచి రమేష్ వేగంగా పరిగెడుతున్నాడు. అతను వేసుకున్న ఆ గొడుగు నల్లటి తుమ్మెదలా ఎగురుతున్నట్టుగా వెళ్తోంది. మృదుల ఒక్కసారిగా అప్రయత్నంగా చెంప పక్కన తలలో పిన్నుకి ఒడిలి ఉన్న గులాబీని చేత్తో తడిమి చూసింది. మళ్లీ దూరంగా పరిగెడుతున్న రమేష్ను చూసింది. మృదుల పెదవుల మీద సంతోషంతో కూడిన చిరుదరహాసం విరిసింది. తడిగా ఉన్న ఆ తారు రోడ్డు వాన భారానికి తడిసి వంగిన చెట్ల పచ్చదనం, దూరంగా వానకి తడిసి ముడుచుకుని ఉన్నట్టు చెట్టు కింద నిలబడిన మేకపిల్లలు ఆ మృదులకు ఆ క్షణంలో ఎంతో మనోహరంగా కంటికింపైన సుందర దృశ్యంగా కనిపించాయి. ఇంతలో వెనక నుంచి భలే భక్తుడిని సంపాదించావే అన్నది రంగమణి. స్వరం వినిపించింది. మృదుల వెనక్కి తిరిగింది. ఈ అబ్బాయి నీకు సేవలు చేయటం చాలా విచిత్రంగా ఉంది అంది రంగమణి. మృదుల మాట్లాడలేదు. లోపలికొచ్చింది. బట్టలు మార్చుకుంటున్న మృదులకి అవతల గదిలోంచి రంగమణి ఇంకా చెప్తున్న మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళది ఒట్టి కోతి గుంపు. ఈ ఊరిలో వాళ్ళంటే భయపడని వాళ్ళుండరు. ఏం చేసినా ఎవ్వరూ ఏమనరు. ఎందుకంటే ఆ గజపతి రాజు గారికి బోలెడంత పలుకుబడి ఉంది. తండ్రి ఆసరా చూసుకుని ఈ కొడుకు గారు ఇంత అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళకి హద్దు అదుపు లేదు. బుద్ధి చెప్పేవాళ్ళు కూడా అసలే లేరు. నువ్వు ఈ ఊరికి కొత్తదానివి, జాగ్రత్త సుమా అంటూ హెచ్చరికలు చేసింది. మృదుల జడ విప్పుకుంటూ వచ్చింది. అల్లరి పిల్లలు, రౌడీ స్టూడెంట్స్ నాకు అలవాటే రంగా. నేను భీముని కొండలో చేరినప్పుడు ఆ ఊరిలో రౌతు అని పేరు పొందిన ఒక స్టూడెంట్ ని ట్యాకిల్ చేశాను. జడ విప్పుతుండగా గులాబీ జారి కింద పడింది. మృదుల వంగి దాన్ని తీసుకుని క్షణం సేపు చూసింది. ఆ తర్వాత ఏమనిపించిందో ఏమో దాన్ని పారవేయకుండా టేబుల్ మీద పెట్టింది. దాన్ని చూస్తుంటే బొద్దుగా అమాయకంగా ఉన్న రమేష్ మొహమే గుర్తొచ్చింది. రమేష్ కళ్ళల్లో కనిపించే అభిమానం లాంటిది మృదులకు చిరపరిచితం.
ఎవరైనా లెక్చరర్ నచ్చితే స్టూడెంట్ తన గౌరవాన్ని గుండెల్లో దాచుకోడు. ఏదో రకంగా వ్యక్తం చేయాలని, తన ఉనికిని ఆ లెక్చరర్‌కి తెలియజేయాలని తాపత్రయపడతాడు. అది సహజం. ఏ స్టూడెంట్ అయినా తనను గౌరవిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు అని తెలిస్తే ప్రతి లెక్చరర్‌కి సంతోషం కలుగుతుంది. మృదులకు కూడా ఇప్పుడు అలాంటి ఆనందమే కలుగుతోంది. ఈ భాగం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం.